పిల్లలు అక్కడ మనకున్న సౌకర్యాలు ఏమి ఉండవు. మనలాంటి సౌకర్యాలు ఏమి ఉండవు. మనకులాగా పడుకోవడానికి, మనకులాగా తినడానికి, మనకులాగా తిరగడానికి ఇలాంటి సౌకర్యాలు ఏమి ఉండవు. ఏది కావాలన్నా వారికి దొరకదు. అలాంటి చిన్న గ్రామంలోనికి మరి ఈయన వెళ్ళాడు. చిన్న గుడిసెలో ఈయన ఉండేవాడంట. చిన్న గుడిసెలో ఉండేవాడు. పిల్లలు చూడండి, జేమ్స్ థామస్ ఎవరు మిషనరీ పేరు? సెకండ్ ఇయర్ మన మధ్యలోకి వచ్చిన మిషనరీ ఎవరు? చూడండి పిల్లలు, ఈ అడవి ప్రాంతంలో ఈ నరమాంస భక్షకుల మధ్య ఈయన చేసిన పరిచర్య మరి చాలా మందికి దేవుని వార్తను ప్రకటించడము, దేవుని ప్రేమను అందించడము, వాక్యాన్ని గురించి చెప్పడము, యేసు ప్రభువు గురించి చెప్పడము, రక్షణ గురించి చెప్పడము, ఇలాంటి విషయాలన్నీ చేసేవారంట. కొంతమంది వినేవారంట, కొంతమంది ఈయన మీద పగ పెంచుకునేవారంట. ఇక్కడంట పిల్లలు ఈ ఏరియాలో ఎలా ఉంటదంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? స్కాట్లాండ్ నుంచి వచ్చాడు కదా. అక్కడి నుంచి వచ్చిన ఆయన ఒక అడవిలో నివసించడం ఎంత కష్టంగా ఉంటది? ఒక అడవిలో నివసించాలంటే ఎంత కష్టంగా ఉంటది? ఈ అడవిలో జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఈయనకంట ఆ ప్రాంతంలో మిషనరీకి వెళ్ళిన తర్వాత చాలా పురుగులు, జంతువులు ఇవి కుట్టేసేవంట. ఇక్కడ భయంకరమైన కీటకాలు ఉంటాయి. ఇవి కుడితే చచ్చిపోతారు. కొన్ని కీటకాలు కుడితే చచ్చిపోతారు. అలాంటి భయంకరమైన పురుగుల మధ్య, కీటకాల మధ్య ఈయన అలా నిద్రపోయేవాడంట. అక్కడే నివసించేవాడంట. ఇవన్నీ కుట్టేస్తా వచ్చాయంట. అయినా కానీ ఈయన మిషనరీ సేవ మానేలేదు. మరి ఈయన ప్రయాణం చెయ్యాలి అనుకుంటే ఒక నది తీరంలో ప్రయాణం చేయాలట. ఇక్కడంట పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయంట. ఈయన నది తీరంలో ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం చేసేటప్పుడు పెద్ద పెద్ద మొసళ్ళు ఈయనకి కనబడేవాళ్ళ. ఇక్కడ ఆ పిల్లలు తినడానికి మీలాగా ఏం కావాలంట. ఇప్పుడు మేము పొద్దున మీకు ఏం పెట్టాము? కొంతమంది టిఫిన్ తిన్నారు, కొంతమంది మళ్ళా మధ్యలో బిస్కెట్స్ తిన్నారు, జ్యూస్ ప్యాకెట్, అలా ఏదో ఒకటి మీరు తింటూనే ఉన్నారు. అక్కడ తినడానికి ఆహారం, లేకపోతే తినడానికి తాగడానికి మంచి మంచి ఫ్రూట్ జ్యూస్లు ఇవేమి దొరకవు. ఆ చెట్టుకి ఏమైనా కాయ ఉంటే కాయ, ఆ పండు ఉంటే పండు తిని బ్రతకాలి. ఆహారం ఉండదు, సరిగ్గా నీళ్లు ఉండవు తాగడానికి, మనకు కావలసినవన్నీ అక్కడ దొరకవు. అలాంటి ప్రాంతంలో ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే మిషనరీ సేవ చేస్తూ వచ్చాడు. పిల్లలు ఇంకానంట ఈయనకి చాలా చలిలో పడుకునేవాడంట. అడవి ప్రాంతాల్లో చాలా చలి ఉంటుంది. చాలా చలిలో మాకు ఒక్కొక్కసారి జ్వరం వచ్చేసినా కానీ అలాగే తడిబట్ట కప్పుకుని అలాగే ఉండేవాడంట. తడిబట్ట కప్పుకుని అలాగే చేసేవాడంట పరిచర్య. పిల్లలు మరి ఏం జరిగిందంటే ఇలాగ మిషనరీగా జేమ్స్ థామస్ ఆ ప్రాంతంలో ఉంటూ ఉండగా ఏ దీవులు అని చెప్పారు? ఆ దీవులు కుక్కీవులు. ఆ కుక్కీవుల్లో మిషనరీగా పనిచేస్తూ ఉంటారంట. ఈయన్ని కొంతమంది చంపడానికి వచ్చారంట. చాలా సార్లు నేను చంపే ప్రయత్నం జరిగింది. చాలా సార్లు పిల్లలు ఒక మాట చెప్తున్నాడండి, చాలా సార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుడు చాలా సార్లు ఈయన తప్పించాడు. కానీ ఒకసారంట ఈ నరమాంస భక్షకులు చాలా జాగ్రత్తగా ఈయన వెళ్లే దారిలో గురి చూసి కాపలా కాసి కనబడకుండా అట్లా ఉంది. ఒకరోజు జేమ్స్ థామస్ ఒక చీకట్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా వెనక నుండి వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న బాణాలు, బళ్ళములు వీటన్నిటిని కూడా గుచ్చి పొడిచి చంపేశారంట. చంపేసి పిల్లలు అక్కడికక్కడే ఆ మాంసం అంతా తినేశారంట. జేమ్స్ థామస్ గారి ఆ మాంసము నరమాంస భక్షకులు తినేశారు. అక్కడికక్కడే ఆ పచ్చి మాంసం తినేశారంట. పిల్లలు అలాంటి మిషనరీలు చేసిన సేవల్ని ఇప్పుడు మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం చేశారు తెలుసా? ఈయన మాంసాన్ని మొత్తం ఏం చేశారు? తినేశారు. మీకు ఒక మాట చెప్పినా, మీలాగే మీ అంత
ఈయన 10 సంవత్సరాల వయసు ఉంటాడు. జేమ్స్ థామస్ చాలా ధైర్యవంతుడంట. నేను దీనికోసం ధ్యానం చేసుకున్నప్పుడు చాలా విషయాలు నన్నే మోటివేట్ చేసేలాగా ఉన్నాయి. ఈయన చాలా ధైర్యవంతుడండి. ఎంత ధైర్యవంతుడంటే ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ అంట ఇలా చేపట్టుకుని క్లాస్మేట్స్ ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారండి. వెళ్తుంటే పాపం ఈ ఫ్రెండ్ జేమ్స్ థామస్ ఫ్రెండ్ కాలు జారి నదిలో పడిపోయాడంట. కాలు జారి నదిలో పడిపోతే ఎవరిని పడిపోతే మీరైతే పడిపోతే అమ్మాయి బాబాయ్ ఎవరో పెద్దలు తిరగడానికి పరిగెడతారు. అమ్మాయి నాకెందుకు అని తప్పించుకుంటారు. కానీ జేమ్స్ థామస్ ఈ నదిలో ఈ ఫ్రెండ్ కొట్టుకుపోతుంటే వెంటనే నదిలో దుంకి వెళ్ళి ఆ ఫ్రెండ్ ని రక్షించాడంట, బయటకు తీసుకుని వచ్చాడంట. ఎన్ని ఇయర్స్ లో? 10 years లో. అంత ధైర్యవంతుడు, అంత బలవంతుడు, ఆత్మవిశ్వాసం కలిగిన వాడు. నేను ఒక మాట చెప్తున్నాను. ఈ జేమ్స్ థామస్ ని నేను ఎందుకు మిషనరీగా మీకు చెప్పడానికి ఇష్టపడ్డానంటే ఒకే ఒక మాట. ఈయన మధ్యలో కొంతకాలం ఏమైంది? దేవునితో ఆ మధ్యలో కొంతకాలము దేవునికి ఈయనకి బ్రేక్ వచ్చింది. పిల్లలు యవనస్తులు మీరందరూ కూడా మధ్యలో దేవునికి మీకు ఏమొస్తుంది? బ్రేక్ వస్తుంది. బ్రేక్ వస్తే మీరు ఏం చేయాలి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా దేవునికి మీరు దూరం అయిపోకూడదు. అర్థమైతే పిల్లలు? మరలా బ్రేక్ వచ్చిన ఈయన ఏం చేశాడు తెలుసా? మరలా దేవునికి అంటే తీర్మానించుకుని ఒక మిషనరీగా మరి పని చేయడానికి ఇష్టపడి ఆ దీవుల్లోకి వెళ్లి మిషనరీ పరిచయం చేసి వెంటనే ఏం చేశాడు తెలుసా? నరమాంస భక్షకుల చేతిలో తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు అందరూ మీ ప్రాణాలు ఇస్తారా యేసయ్య కోసం? ఎంతమంది మీ ప్రాణాలు ఇస్తారా యేసయ్య కోసం? నిజమే అందరునా? అయితే నా ప్రాణం యేసయ్య కోసం ఇస్తాను, నన్ను ఎవరు చంపినా పర్వాలేదు అన్నారు. అందరూ కూడా మోకరించండి అన్న, మీ చేతులు అలాగే ఎత్తండి, యేసయ్యకి చూపించండి, మీ చెయ్యి యేసయ్యకి చూపించండి. నరమాంస భక్షకుల మధ్య తన ప్రాణం పెట్టిన జేమ్స్ థామస్ మీరు ఎంతమంది అవుతారు? జేమ్స్ థామస్ ఎంతమంది అవుతారు? నిజంగా చెప్పాలి, నన్ను జేమ్స్ థామస్ చేయండి యేసయ్యా. జేమ్స్ థామస్ లాగా నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం అయిపోయిందిరా. కళ్ళు మూసుకోండి. మీ చెయ్యి కుడి చేస్తారా? యేసయ్యకి చూపించండి. నాకు చూపించాలి, యేసయ్యకి చూపించండి. అందరూ నాకు చాలా సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడకూడదు. నా ప్రాణమంత వరకు మట్టిలో, నా ప్రాణమంత వరకు మట్టిలో చేరే వరకు